హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, మీకు థంబ్నెయిల్లో చూపెట్టినట్టు ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఒక బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ చూపెట్టబోతున్నాను. ఈ స్ట్రాటజీ కూడా చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మీరు ఎనీ సెగ్మెంట్లో అయినా ఆర్ ఎనీ టైం ఫ్రేమ్లో అయినా ఇంట్రాడే పర్పస్ ఇండెక్స్ ఆప్షన్స్లో వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అయినా, స్టాక్స్లో అయినా, స్టాక్ ఆప్షన్స్లో అయినా ఇంట్రాడే పర్పస్ ట్రేడింగ్ చేయొచ్చు. మీరు కమోడిటీ సెగ్మెంట్లో కూడా ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎనీ సెగ్మెంట్ తీసుకున్నా ఈ స్ట్రాటజీ ఇంట్రాడే పర్పస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా? మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అండ్ ఆల్సో మా వీడియో కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ ఫ్రీగా మీ ముందుకి ప్రతివారం తీసుకొస్తుంటాం. అండ్ ఆల్సో బెస్ట్ డైలీ ఇండియన్ మార్కెట్ మీద, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీద టెక్నికల్ అనాలిసిస్ చేసి డైలీ వీడియోస్ కూడా చేస్తుంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ కూడా నేను ట్రేడింగ్ వ్యూలోనే చెప్పబోతున్నాను. ఎందుకంటే మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్లో ఇండికేటర్స్ అనేది కొన్ని లిమిటెడ్గానే ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి 60 to 70 ఇండికేటర్స్నే ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకు ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్లో వచ్చేసరికి అన్లిమిటెడ్ ఇండికేటర్స్ దొరుకుతాయి అన్నమాట. వరల్డ్ వైడ్ ప్రపంచంలో చాలా పాపులర్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అండ్ పెద్ద పెద్ద టెక్నికల్ అనాలిస్టులు ట్రేడింగ్ వ్యూ యూజ్ చేసుకొని చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్యురసీ చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇండికేటర్స్, వరల్డ్ వైడ్ టాప్ ఇండికేటర్స్ అనేది మనకు ట్రేడింగ్ వ్యూలోనే దొరుకుతాయి. అన్లిమిటెడ్ ఇండికేటర్స్ అనేది మనకు దొరుకుతాయి. అందుకే నేను నా స్ట్రాటజీ వీడియోలో వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ యూజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ట్రేడింగ్ వ్యూ కొత్తగా చూసే వాళ్ళైతే మీరు చేయవలసింది ఏం లేదు, ఫ్రీగానే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి www.tradingview.com ఈ వెబ్సైట్ టైప్ చేయగానే ఇలా వస్తుంది, పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ఫ్రీగా ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూలో 3 ఇండికేటర్స్ వరకు మీకు ఫ్రీగా ఇస్తుంది. 3 కంటే ఎబో కావాలంటే మాత్రం మంత్లీ 1000 to 1500 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ 3 ఇండికేటర్స్ ఎనఫ్ ఇంట్రాడే పర్పస్. సో 3 కంటే మీకు ఎబో ఎక్కువ యూజ్ చేసుకోవాలంటే మాత్రం మనీ పే చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫీచర్స్ అడిషనల్గా ఇస్తుంది మనీ పే చేస్తే. ఫ్రీగా కావాలంటే మాత్రం కొన్ని లిమిటెడ్ ఉంటాయి. మీకు మనీ పే చేసి ఇంకా అడిషనల్ యూజ్ చేసుకోవాలంటే మీకు కొన్ని ఫీచర్స్ అడిషనల్గా ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే మనకు సింగిల్ చార్ట్ ప్రొవైడ్ చేసే దగ్గర మల్టిపుల్ అంటే ఒకే స్క్రీన్లో 4 లేదా 6 చార్ట్స్ కూడా చూసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ మనీ పే చేస్తే మనకు ట్రేడింగ్ వ్యూ ప్రొవైడ్ చేస్తుంది. ట్రేడింగ్ వ్యూ వచ్చేసరికి మీకు ఇలా అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్లే స్టోర్లో కూడా వచ్చేసరికి మీకు ట్రేడింగ్ వ్యూ అని యాప్ కూడా ఉంటుంది. సో మీరు మొబైల్ వర్షన్ అయితే, మీరు ఆండ్రాయిడ్లో వచ్చేసరికి ఆండ్రాయిడ్ అయినా, ఐఫోన్ అయినా, iOS దేంట్లోనైనా మీకు ట్రేడింగ్ వ్యూ అని కొడితే మీకు యాప్ కూడా ఉంటుంది. అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇలా యాప్లో కూడా చూడొచ్చు. ఆర్ ల్యాప్టాప్లో వచ్చేసరికి వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా చూడొచ్చు. మీరు ఎనీథింగ్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి నేను నిఫ్టీ నా అకౌంట్ తోటి, నా మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్ లింక్, ఈ డైరెక్ట్ స్ట్రాటజీ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ లింక్, ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఇండికేటర్స్, మీకు అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే డైరెక్ట్ మీ అకౌంట్లో ఇండికేటర్స్ యాడ్ అయిపోతే డైరెక్ట్ చూడొచ్చు. మీరంతకు మీరు యాడ్ చేసుకోలేకపోతే, అదర్వైజ్ మీకు అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అకౌంట్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇండికేటర్స్ యాడ్ అయిపోతాయి అన్నమాట. సో ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. సో నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా మీరు యాడ్ చేసుకుంటారు. రైట్ సైడ్లో స్క్రిప్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, స్టాక్స్ అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్ అయినా. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొన్ని స్టాక్స్ యాడ్ చేశాను. సో ఇప్పుడు నిఫ్టీ అయితే లైవ్ మనం చూస్తున్నాం. సో దీని యొక్క చార్ట్ ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి నిఫ్టీ యొక్క ప్లేన్ చార్ట్ ఫ్రెండ్స్. మనం ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఇండికేటర్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. స్టెప్ బై స్టెప్ చూడండి. ఇక్కడ వచ్చేసరికి ప్లేన్, నేను ఎక్కడ క్యాండిల్ టైప్ వచ్చేసరికి నేను నార్మల్ క్యాండిల్ టైపే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఇండికేటర్స్ వచ్చేసరికి ఒకసారి మీరు చూడండి. ఆర్ఎస్ఐ, మీరు కామన్గా యూజ్ చేసే ఇండికేటర్ ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, ఇది ఒక ఇండికేటర్ యాడ్ చేసుకోండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఈ ఇండికేటర్ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. సో ఇంకో ఇండికేటర్ వచ్చేసరికి చూడండి, మెయిన్ ఇండికేటర్ ఇది 2A2 ఇండికేటర్స్ యాడ్ చేస్తాం. CMEMA ట్రెండ్ బార్స్, ఈ ఇండికేటర్స్
CMEMA ట్రెండ్ బార్స్. సో 2 ఇండికేటర్స్ ఫ్రెండ్స్, మనం CMEMA ట్రెండ్ బార్స్ అనే ఒక ఇండికేటర్స్ యూజ్ చేస్తాం అండ్ ఆల్సో RSI. సో RSIలో వచ్చేసరికి నేను కొన్ని చేంజెస్ చేస్తాను. చేంజెస్ అంటే ఏం లేదు, లైన్ థిక్నెస్ పెంచుకుంటాను. మనకు RSI వచ్చేసరికి ఓవర్బౌట్ జోన్ వచ్చేసరికి 70% ఉంది, ఓవర్సోల్ వచ్చేసరికి 30%, బై డిఫాల్ట్ ఉంటుంది 50%. సో నేను ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తాను. సో RSI మనకి ఈ లైన్ రిమూవ్ చేస్తాను అండ్ ఆల్సో మనకి RSI బేస్డ్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దీని వచ్చేసరికి నేను లైన్ వచ్చేసరికి సో ఎల్లోగా చేసుకుంటాను, థిక్నెస్ కొద్దిగా పెంచుకుంటాను మనకు క్లియర్. అదర్వైజ్ మీరు ఏ కలర్ అయినా పెట్టుకోండి. సో బ్లూ లైన్ పెట్టుకుందాం మనకు క్లియర్గా కనపడడానికి. ఓకే, సో 50% లైన్ కూడా మనకు కొద్దిగా థిక్నెస్ పెంచుకుందాం, ఎందుకంటే క్లియర్గా మనకు కనపడడానికి. ఇక్కడ 50% ఉంది కదా, డాటర్ లైన్స్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్ పెట్టుకోండి అండ్ కలర్ వచ్చేసరికి మీరు రెడ్ లైన్ ఆర్ మీ ఇష్టం ఏదైనా లైన్ పెట్టుకోండి. సో ఇలా మనకు క్లియర్ కనపడడానికి అంతే, క్రాస్ ఓవర్ ఎక్కడైతుంది అది తెలుసుకోవడానికి. సో నేను కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేశాను. సో RSI ఇండికేటర్ అండ్ ఆల్సో CM ట్రెండ్ బార్స్. సో మీరు టైం ఫ్రేమ్ వచ్చేసరికి 3 minutes అయినా యూజ్ చేసుకోండి, 5 minutes అయినా యూజ్ చేసుకోండి, 15 minutes అయినా యూజ్ చేసుకోండి. టైం ఫ్రేమ్ అనేది మీ ఇష్టం. సో నేను 3 minutesలో చూపెడతాను. ఇప్పుడు లైవ్ మార్కెట్ ఇది, సో లైవ్ మార్కెట్లో నడుస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ మీకు RSIలో ఇండికేట్ చేస్తాను. RSI వచ్చేసరికి మనకి చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది చూసినావా, మనకి 50% లైన్ క్రాస్ ఓవర్ అయింది కదా, మనకి ఈ ఏరియాలో బై సిగ్నల్ ఇచ్చింది. 50% అబోవ్ అప్ సైడ్ క్రాస్ అయితే అంటే పైకి వెళ్తుంటే 50% క్రాస్ అయ్యి బై పొజిషన్ సిగ్నల్ ఇచ్చినట్టు RSI. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి CM ట్రెండ్ బార్స్ అనేది ఈ ఏరియాలో కూడా మనకు క్రాస్ ఓవర్ అయింది చూసారా, ఈక్వల్. దీన్ని క్వైట్లీ స్ట్రేట్ చూస్తే అండ్ ఇది CMEMA ట్రెండ్ బార్స్ లైన్ అనమాట, దీని అబౌవ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఇలా ఫామ్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. సో చూసారా, ఇలా క్లియర్గా మనకు క్రాస్ ఓవర్ అయినప్పుడే మనం బై పొజిషన్ తీసుకోవాలి. ఇది వచ్చేసరికి బై సిగ్నల్ ఇచ్చింది కదా అండ్ సేల్ సిగ్నల్ కూడా చూద్దాం. సో సేల్ సిగ్నల్ ఈ ఏరియాలో చూడండి మనకి ఇక్కడ ఇచ్చింది 50% బిలో క్రాస్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు క్రాస్ అయింది, సేల్ సిగ్నల్ ఇచ్చింది మనకు లిమిటెడ్. సో చూడండి ఈ ఏరియాలో అంటే మనకు 50 points, ఇక్కడ వచ్చేసరికి హెవీ ఇచ్చింది. సో మనకు క్లియర్గా లైన్ అబోవ్ ఫామ్ కావద్దు క్యాండిల్స్, అది గుర్తుపెట్టుకోండి. బిలో సేల్ వచ్చేసరికి బిలో ఫామ్ కావాలి అండ్ ఆల్సో బై వచ్చేసరికి అబోవ్ ఫామ్ కావాలి అండ్ ఆల్సో ఇక్కడ 50%. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 3 minutes టైం ఫ్రేమ్లో మనం యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 5 minutesలో కూడా చూద్దాం. సో మీరు 5 minutesలో కూడా చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి క్లియర్ రెడ్ ఇచ్చింది కానీ మనకు క్లియర్ ఇండికేషన్ రాలేదు. ఇగో ఈ ఏరియాలో సిగ్నల్ 50 క్రాస్ అయింది బట్ క్లియర్ ఇండికేషన్ రాలేదు ఈ ఏరియాలో. సో ఇక్కడ మళ్ళీ రివర్సల్ అయింది, 50 ఎబో మళ్ళీ రివర్సల్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ కూడా క్యాండిల్ ఇగో ఇట్లా క్లియర్గా ఫామ్ కావాలి మనకి. ఎబో ఈ క్యాండిల్ ఉందిగా ఇలా ఫామ్ కావాలి బై సిగ్నల్ ఇచ్చినట్టు. సో చూద్దాం సేల్ సిగ్నల్ కూడా. సో ఈ ఏరియాలో చూడండి ఇక్కడ బిలో క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది సేల్ సిగ్నల్. ఈ ఏరియాలో కూడా చూడండి బిలో ఫామ్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ కూడా 50% బిలో సేల్ సిగ్నల్. సో సేల్ సిగ్నల్ వచ్చేసరికి డౌన్ సైడ్, బై సిగ్నల్ వచ్చేసరికి అప్ సైడ్ అనమాట. సో RSI విత్ CMEMA ట్రెండ్ బార్స్. మీరు 5 minutes అయినా చేసుకుని టైం ఫ్రేమ్ మీ ఇష్టం, 15 minutes అయినా. సో 15 minutes కూడా ఈ ఏరియాలో చూడండి ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయింది 50% అండ్ అబౌవ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి బై సిగ్నల్ ఇచ్చింది. సేమ్ ఈ ఏరియాలో చూశారు కదా ఇట్లా. సో మస్ట్ బోత్ అట్ ఏ టైం క్రాస్ కావాలి గుర్తుపెట్టుకోండి, 50% అండ్ ఆల్సో మనకి ఈ జోన్లో ఎబో బోత్ అట్ ఏ టైం అయినప్పుడే మీరు పొజిషన్స్ తీసుకోండి. సో మ్యాక్సిమం చాలామంది ఇంట్రాడే పర్పస్ 5 minutes యూజ్ చేస్తారు. ఇది నిఫ్టీలో. సో చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి 5 minutes టైం ఫ్రేమ్. సో ఈ ఏరియాలో క్రాస్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు సిగ్నల్ ఇచ్చింది బై పొజిషన్ అండ్ ఆల్సో ఈ ఏరియాలో మనకి సేల్ సిగ్నల్ ఇచ్చింది కానీ చాలా తక్కువ ఇచ్చింది ఈ ఏరియాలో చూడండి ఇలా. సో ఈ ఏరియాలో బై సిగ్నల్ ఇచ్చింది అండ్ ఆల్సో ఏబో ఫామ్ అయ్యాయి క్యాండిల్స్, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. సేల్ సిగ్నల్ ఇక్కడ చూడండి ఇక్కడ బిలో ఫామ్ అయ్యాయి అండ్ ఆల్సో 50% బిలో RSI సేల్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇలా అనమాట. లైవ్ మార్కెట్లో 1 or 2 times మీరు పేపర్ ట్రేడ్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసుకోండి. సో స్టాక్స్ కూడా చూద్దాం. ఇదేది
టాటా కెమికల్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో మనకు క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇక్కడ కూడా సేమ్ బై సిగ్నల్ ఇచ్చింది. సో మనకి ఎక్కడ ఈ ఏరియాలో 870 ఏరియాలో బై సిగ్నల్ ఇచ్చింది, 881. సో ఇలా ఈ ఏరియాలో సేల్ సిగ్నల్ ఇచ్చింది అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు సేల్ సిగ్నల్ ఇచ్చింది, సేల్ పొజిషన్ అన్నమాట. సో రూల్ ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ బై పొజిషన్ అంటే 50% అబౌవ్ ఉండాలి అండ్ ఆల్సో ఇక్కడ క్యాండిల్స్ కూడా మనకి సిఎం లైన్ అబౌవ్నే ఫామ్ కావాలి క్యాండిల్స్. సేల్ వచ్చేసరికి సిఎం లైన్ బిలో ఇలా ఫామ్ కావాలి అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ 50% బిలో క్రాస్ ఓవర్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ, ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన సింపుల్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ ఇంకొక సింపుల్ స్ట్రాటజీ మీ ముందుకు వస్తాను, అందుకే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సో మీరు మిస్ అవుదంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మీరు 1 or 2 times మీరు పేపర్ ట్రేడ్ చూడండి, ఈ ఇండికేటర్స్ యాడ్ చేసుకొని తర్వాత మీకు ఎక్యురసీ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఏ స్ట్రాటజీ అయినా మనకి 80 to 90% బిలోనే ఉంటుంది ఎక్యురసీ. సో మనకి 80 to 90% ఎక్యురసీ వచ్చినా చాలు కదా. సో మీరు ఇది ఇంప్లిమెంట్ చేసి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ కలుద్దాం. సో ఆ వీడియో మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. డైలీ లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఆ గ్రూప్లో. ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో ఇంట్రాడే పర్పస్ స్టాక్స్లో, స్టాక్ ఆప్షన్స్లో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. టెక్నికల్ అనాలిసిస్ చేసి ఎవరికైనా ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఉంటే మీరు ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళకి ఆ గ్రూప్లో యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు ఇంకొక ఆప్షన్ కూడా డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ వీక్ ఇంకొక బెస్ట్ స్ట్రాటజీ ఏదో కలుద్దాం. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు ఈ స్ట్రాటజీ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో కింద ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకా దేని గురించి అయినా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.